గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరకట్నం కోసం ఒక అత్త కుటుంబం బరితెగించింది. కోడల్ని గదిలో బంధించి పాములు వదిలేసి ఆ కిరాతకురాలు ఆ కోడల్ని బాధ పెట్టే ప్రయత్నం చేశారు. ఆ కోడల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 2021లో షానవాజ్తో రేష్మా వివాహం జరిగిన తర్వాత రూపాయలు 5 లక్షలు అదనపు కట్నం తేవాలంటూ 4 ఏళ్లుగా నరకం చూపిస్తున్నారు. నేరుగా చంపితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి అత్తమామలు సరికొత్త పథకాన్ని పన్నారు. మొత్తానికైతే రేష్మాని గదిలో బంధించి డ్రైన్ పైపుల నుంచి పాములు వదిలారు ఆ దుర్మార్గులు. పాము కాటుతో తల్లడిల్లిన రేష్మా అయినా తలుపులు తీయాలని చెప్పేసి అత్తమామల్ని బతిమిలాడింది. ఎంతో బతిమిలాడినా కూడా వాళ్ళు మాత్రం తలుపులు తీయలేదు. గదిలో దొరికిన ఫోన్తో సోదరికి ఫోన్ చేసి చెప్పిన రేష్మా ఆ రేష్మాతోని తనను అప్పటికప్పుడు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఆ కుటుంబ సభ్యులు. ఘటనపై ప్రస్తుతానికైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్టయితే తెలుస్తుంది. మొత్తం ఇదైతే కొత్త పథకాలు పన్నుతున్నారు. కోడల్ని చంపడానికి అత్తామామలు వరకట్నం ఇవ్వడానికి కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. మొత్తానికైతే కోడల్ని డైరెక్ట్గా చంపితే తమపై కేసు అవుతుంది, జైలుకి వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి మొత్తానికి వాళ్ళు ఒక పథకాన్ని అయితే పన్నారు. ఒక గదిలో బంధించిన తర్వాత పైపుల ద్వారా పాములని లోపలికి విషపూరితమైన పాములని లోపలికి పంపించి తనని చంపే ప్రయత్నం చేసినట్టయితే మొత్తానికైతే తెలుస్తుంది. అదృష్టవశాత్తు రేష్మాకి ఫోన్ అందుబాటులో ఉండడం వల్ల తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది కాబట్టి సరైన సమయంలో ప్రస్తుతానికైతే ఆసుపత్రికి తీసుకెళ్లారు. తన పరిస్థితి ఎలా ఉంది, మరి బతికే అవకాశాలు ఉన్నాయా ఏంటి అనేది ఒక్కసారి మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ చెప్పండి, కొత్త ప్లాన్స్ కొత్త పథకాలతోని కోడల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఒక సంఘటనను చూడాలా? ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది, రేష్మా పరిస్థితి ఎలా ఉంది? రైట్ కళ్యాణ్, అదనపు కట్నం ఎంతో మంది మహిళల ప్రాణం తీస్తోంది. ఇచ్చిన కట్నం చాలక ధనదాహంతో మరిన్ని డబ్బులు తేవాలంటూ అత్తింటి వారు కోడలపై వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఈ వేధింపులు భరించలేక ఇప్పటికే ఎంతో మంది మహిళలు ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన కట్నం కోసం అత్తమామలు ఎంతకైనా తెగిస్తారు అనే దానికి నిదర్శనంగా నిలుస్తా ఉంది. ఉత్తరప్రదేశ్ లోని కన్పూర్ లో అదనపు కట్నం కోసం ఓ మహిళను అత్తమామలు గదిలో బంధించి పైపు ద్వారా పామును లోపలికి పంపి కాటు వేయించారు. ఈ దారుణ ఘటన నుంచి ఆ మహిళ ఎలాగాలో అదృష్టవశాత్తు చాకచక్యంగా బయటపడింది. లేదంటే ఈ రోజు తను ప్రాణాలు కోల్పోయేది. ఈ ఘటన ఏదైతే వీరి 2021లో రేష్మా అనే యువతికి షనావాజ్ అనే వ్యక్తితో పెళ్ళయింది. మొదట్లో బాగానే ఉన్నారు అత్తమామలు భర్త, కొన్నాళ్ళు అంతా బాగానే ఉంది. అదనపు కట్నం కోసం రేష్మను వేధించడం మొదలు పెట్టారు. అప్పులు చేసి మరీ పెళ్లి చేసిన తన కుటుంబానికి మరో సమస్య కాకూడదని భావించిన రేష్మా ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. విషయం తెలుసుకున్న రేష్మా కుటుంబం ఎలాగో అలా మరీ కష్టం మీద మళ్ళీ అప్పులు చేసి 1.5 లక్ష అదనపు కట్నంగా ఇచ్చారు. కానీ అత్తింటి వారు మరో 5 లక్షలు కావాలని వేధించడం అయితే ఆమెను రోజు కూడా టార్చర్ పెట్టడం జరిగింది. సో రేష్మా డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమెను చంపాలని అత్తమామలు కన్నింగ్ ప్లాన్ అయితే వేయడం జరిగింది. కానీ నేరుగా చంపితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని భావించి పథకం ప్రకారం ఆమెను ఒక గదిలో బంధించారు. ఆ గదిలోకి ఏదైతే డ్రైనేజ్ పైపు ఏదైతే కిచెన్ లోంచి వాటర్ లో పైప్ ఏదైతే ఉంటుందో ఆ పైపు ద్వారా ఒక పామునైతే లోపలికి వదలడం జరిగింది. ఆ పాము రేష్మా కాలుపై కాటు వేయడం జరిగింది. నొప్పి భరించలేక ఆమె తలుపులు తీయమని వేడుకొని ఎవరు ఎంత వేధించినా మొత్తుకున్నా ఆ తలుపుని ఎన్నిసార్లు బాధినా కూడా అత్తమామలు బయటే ఉన్నా కూడా స్పందించలేదు. అసలు ఎంత నిరాకరించినా ఎంత ఏడ్చినా కూడా తల్లిదండ్రులు అత్తమామలు ఆ డోర్ బయట నిల్చొని వేడుక చూసినట్టుగా ప్రాణం పోయేదాకా వేచి చూడాలన్నట్టుగా వేచి చూసారు తప్ప తలుపు మాత్రం తీయలేదు. సో అదృష్టవశాత్తు గదిలో దొరికిన ఫోన్ తో తన సోదరికి జరిగిన విషయం అయితే చెప్పడం జరిగింది. వెంటనే అక్కడికి చేరుకున్న ఆమె సోదరి రేష్మాను ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం ఏమీ లేదని అయితే వైద్యులు అయితే తెలపడం జరిగింది. ఈ ఘటనపై రేష్మా కుటుంబం పోలీసులకు అయితే ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం తమ బిడ్డను చంపాలనుకున్నారని, వారిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సో ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కట్నం వేధింపులు ఎంత దారుణానికి ఒడిగడతాయో ఈ ఘటన మరోసారి నిరూపించేలా కనిపిస్తా ఉంది కళ్యాణ్. ఇలాంటి ఘటనలు మళ్ళీ ఇంకన్నీ జరగకుండా గవర్నమెంట్ అయితే గట్టి యాక్షన్ తీసుకోవాలంటూ కూడా గ్రామస్తులందరూ కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే
వరకట్నం కోసం ఎంత ఇచ్చినా అప్పు చేసి ఇచ్చినా మళ్ళీ అధికంగా ఇంకా అప్పు చేసి మరి కూతురు భవిష్యత్తు బాగుండాలని ఇంకో 1.5 లక్షలు అప్పు చేసి మరి ఇచ్చినా ఇంకా అదనపు కట్నం కావాలి, ఇంకా 5 లక్షలు కావాలని రోజు కూడా కట్టుకున్న భర్త అత్తమామలు వేధించి టార్చర్ పెడుతున్నా కూడా తల్లిదండ్రులకి ఈ విషయాలు ఏవి కూడా చెప్పలేదు. ఎంతకు ఇంట్లోంచి వెళ్ళడం లేదు, కట్టము తేవట్లేదు. ఈమెను వదిలించుకుంటే తప్ప మాకు ఈ బాధ ఉండదు, వేరే దావం చేసుకుంటే ఇంకా కట్నం వస్తుంది, నా కొడుకు ఇంకో పెళ్లి చేయొచ్చు అన్న ఉద్దేశంతో అత్తమామలు ఇంత దారుణానికి అయితే ఒడిగట్టారు. ప్రస్తుతం పోలీసులు అయితే వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే షానవాజ్కి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ రేష్మాని చంపుదామని పెద్ద ప్లాన్ వేశారు. మొత్తానికైతే తనను ఒక రూమ్లో బంధించి ఒక విషపూరితమైన పాముని ఆ రూమ్లోకి పంపించి తనని చంపే ప్రయత్నం చేశారు. తనని డైరెక్ట్గా చంపితే వాళ్ళు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి తెలుసుకొని మొత్తానికైతే ఒక పథకం ప్రకారం తన భార్యని షానవాజ్ చంపేయాలనుకున్నాడు. అదనపు కట్నం ఇవ్వట్లేదు అని 4 సంవత్సరాల నుంచి ఎంత సతాయిస్తున్నా, ఎంత బాధ పెడుతున్నా రేష్మా మాత్రం తట్టుకుంది. ఆల్రెడీ అప్పులు చేసి పెళ్లి చేశారు నా తల్లిదండ్రులు, నేను ఎంతైనా భరిస్తాను అని చెప్పేసి ఆమె 4 సంవత్సరాల నుంచి ఈ బాధలన్నీ పడుతుంది. కానీ విషం పూరితమైన పాముల కంటే డేంజరస్ ఆ కుటుంబ సభ్యుల మనస్తత్వాలు, వాళ్ళ ఆలోచనలు అని చెప్పి తెలుసుకోలేకపోయింది రేష్మా. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? రేష్మా ఏం చేసి ఉండాలి? రేష్మా ఆ భర్తని, ఆ కుటుంబాన్ని వదిలి ముందే వెళ్ళిపోయి ఉంటే బాగుండేదా, లేకపోతే ఇప్పటికైనా వెళ్ళిపోతే బాగుంటుందా? ఏం చేయాలి? ఏం చేస్తే ఇలాంటి మహిళలకి మంచి జరుగుతుంది? సమాజంలో ముందుకెళ్ళి మరి ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటే బాగుంటుందా? దీనికి ఎలాంటి పరిష్కారం ఉంటే బాగుంటుంది అనేది కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తానికైతే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కాన్పూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక కోడల్ని చంపాలని అత్త మామ అతి దారుణంగా కిరాతకంగా ప్లాన్ చేశారు. 5 లక్షల అదనపు కట్నం కోసం ఇదంతా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మీరు కింద కమెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియపరచండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.